ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు విద్యా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని, బడిబాట కార్యక్రమం విజయవంతం కోసం ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పనిచేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. సోమవారం సంగారెడ్డి మండలంలోని హాస్టల్ గడ్డ ప్రాథమిక పాఠశాల, ఉర్దూ ప్రాథమిక పాఠశాలను, చింతలపల్లి ప్రాథమిక పాఠశాలను, ఇస్మాయిల్ ఖాన్ పెట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇస్మాయిల్ ఖాన్ పెట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పిల్లలకు మెరుగైన విద్య అందించాలని ఉద్దేశంతో అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమాలు చేపట్టి ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పిల్లలకు అందించేది అన్నిటికంటే ముఖ్యమైనది చదువేనని అన్నారు. తల్లులకే పిల్లల చదువుపై మక్కువ ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఇంతకు ముందు ఇదే పాఠశాలల్లో చదివిన పిల్లల తల్లిదండ్రులను కలిసి, టీచర్స్ కమిటీ సభ్యులు కలిసి ఇంటింటికి తిరిగి బడియుడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించే విధంగా వారికి అవగాహన కల్పించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటుకు ధీటుగా మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని, ఈ పనులన్నీ అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ సభ్యులకే బాధ్యత అప్పగించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయుల ద్వారా నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని అన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలకు పంపే పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. స్కూల్ పాయింట్ అవును మరి అన్ని చోట్ల తీసుకెళ్లారా లేదా? ఆల్ స్కూల్ పాయింట్స్ దే ఆర్ ప్లేస్డ్. అందరూ 15 మంది తలుచుకుంటే తప్పకుండా ఎంత మీ స్ట్రెంగ్త్ 280 మాది 28 అది పైన కింద ఉన్నట్టుంది క్లాస్ రూమ్స్ ఆ పైన 3 కింద 3 ఉన్నాయి కదా 6 ఉన్నాయి ఇక్కడ ఇది కూడా ఊరుస్తుంది మేడం ఇది కూడా అప్పుడు ఇక్కడ బయట కూర్చోబెడతాం. మరి మీరు వర్క్స్ ఏం చేశారు కురుస్తున్నా అంటున్నారు అంటే ఎలక్ట్రిఫికేషన్ ఇది చేస్తున్నాం ముందు మేడం అమౌంట్ చేతిలో లేదు సెకండ్ సేవింగ్ ఉంది పైన చెక్ చేయండి మరి డ్రాప్ అవుట్స్ మధ్యలో ఎక్కువ రోజులు సెలవు పెట్టించిన స్కూల్ కి కరెక్ట్ గా పంపించకపోయినా చదువు దెబ్బతింటుంది. సో కాబట్టి చదువు అన్నిటికంటే ముఖ్యమైనది చదువు పిల్లలకు. సో అది మీరు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. అంటే రెగ్యులర్ గా స్కూల్ కి పంపించాలి, టైంకి పంపించాలి. ఉపాధ్యాయులందరూ మేడం గారితో ఫోటో తీయడానికి అనుమతి ఇచ్చారు. అందరు ఇక్కడ రండి ప్లీజ్. జడ్పీహెచ్ఎస్ ఇస్మాయిల్ ఖాన్ పేట ఫస్ట్ క్లాస్ రావాల్సిన వాళ్ళు ఇద్దరు మిగతా ముగ్గురు కాదు అంగన్వాడీ సెంటర్. ఎంతమంది రావాలి ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కి? మీ స్ట్రెంత్ అంత ఉందా? ప్రైవేట్ ఇక్కడ ప్రైవేట్ మొత్తం మీ ఇదేనా? ఎంతమంది ఉన్నారు పిల్లలు అక్కడ? మొత్తం 11 మంది.
41 ఉంటారు మేడం, ప్రైవేట్కి వెళ్తారు. టోటల్ 41 ఉన్నారు. వైష్ణవి, వర్షిణి, ఓకే. కొద్దిగా ఏముంటుంది మేడం, కొద్ది బట్టి కాంపౌండ్ కాంపౌండ్ వాల్ కంప్లీట్ చేయాలి. అదే మేడం చేసేది కొంచెం ప్రెమిసెస్ ఏవైతే మధ్యాహ్నం భోజన పథకం ఉంటుందో దాని యొక్క నిర్వహణ, అలానే టీచర్స్ కరెక్ట్గా వస్తున్నారా లేదా అటెండెన్స్ మానిటరింగ్, స్టూడెంట్స్ అటెండెన్స్ మానిటరింగ్, ఇవన్నీ కూడా ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చారా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు ఉన్నారా? చేయలేపుతారా? ఎవరున్నారు? మీరు చైర్పర్సన్ కదా. సభ్యులు ఇంకా సభ్యుల యొక్క సభ్యుల ద్వారానే ఇప్పుడు మరమ్మత్తు పనులు కూడా ఇక్కడ చేయించడం జరిగింది. ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్, డ్రాప్ అవుట్స్ మధ్యలో ఎక్కువ రోజులు సెలవు పెట్టించిన, స్కూల్ కి కరెక్ట్ గా పంపించకపోయినా చదువు దెబ్బతింటుంది. సో కాబట్టి చదువు అన్నిటికంటే ముఖ్యమైనది చదువు పిల్లలకు. సో అది మీరు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. అంటే రెగ్యులర్ గా స్కూల్ పంపించాలి, టైం కి పంపించాలి. స్కూల్ బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కమిటీ ఫామ్ చేయడం జరిగింది. సో మీ అందరూ కూడా ఒక యాక్టివ్ రోల్ తీసుకోవాల్సి ఉంటుంది. సో పిల్లలు రెగ్యులర్ గా వస్తున్నారా లేదా, టీచర్స్ కరెక్ట్ గా వస్తున్నారా లేదా, మధ్యాహ్నం భోజనం కరెక్ట్ గా వస్తుందా లేదా, మిగతాది మెయింటెనెన్స్ ఆఫ్ ద స్కూల్, శానిటేషన్ అంతా బాగా చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా మీరు మానిటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏఐపిసి వర్క్స్ కూడా క్వాలిటీ నాణ్యతతో చేశారా లేదా, ఇవన్నీ కూడా మీరు చూడాల్సి ఉంటుంది. సో మీ అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే మన స్కూల్ అటెండెన్స్ ఇంకా కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు బడిబాట కింద కూడా ఎవరైతే వివిధ ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తున్నారో, అంటే ఇప్పుడు ఎంతో ఖర్చు చేసి ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తున్నారు. ఒక్కొక్క స్టూడెంట్కి 40,000 50,000 వరకు కూడా యాన్యువల్ ఫీజ్ ఛార్జ్ చేస్తున్నారు. మరి ఇదంతా అధిక భారం అన్నది పిల్లల తల్లిదండ్రుల మీద పడుతూ ఉంది. సో మనము మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ప్రతి స్కూల్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అన్ని చోట్ల టాయిలెట్స్ రిపేర్ చేస్తున్నాం, అన్ని చోట్ల కూడా ఎమర్జెన్సీ రిపేర్ వర్క్స్ చేయించాం, ఎలక్ట్రిఫికేషన్ చేయించినాం, లైట్స్ ఫ్యాన్స్ అన్ని కూడా మనం ఏర్పాటు చేసినాం. కాబట్టి తప్పకుండా ఈసారి ఎక్కువ మంది పిల్లలు మన స్కూల్లో జాయిన్ అవ్వాలి. సో ఉపాధ్యాయులు ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైతే మీ క్యాచ్మెంట్ ఏరియా, అంటే ఎక్కడైతే మీ ఫీడింగ్ ఏరియా ఉందో అక్కడంతా కూడా ఇంటికి తిరిగి కూడా మీరు మోటివేట్ చేసి పిల్లల్ని ప్రభుత్వ స్కూల్లో జాయిన్ చేసే విధంగా మీ అందరూ కూడా చేయాల్సి ఉంటుంది. సో మీ తరపు నుంచి కూడా ఇక్కడ ఉన్న అందరి తల్లుల తరపు నుంచి కూడా కోరేది ఏమంటే మీ పిల్లల్ని బాగా చదివించుకోవాలి. సో ఓన్లీ స్కూల్లో జాయిన్ చేయడమే కాదు, రెగ్యులర్గా స్కూల్కి పంపించాలి. కొన్నిసార్లు పండుగలు వస్తే ఓ 10 రోజులు 15 రోజులు ఇంట్లో కూర్చోబెడతారు, వేరే ఊరికి తీసుకుపోతారు.